హల్లెలూయా. ఈ సమయాన్ని మనకిచ్చిన దేవాతి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి రాత్రికాల సమయంలో దేవుని మాటలను కొద్ది మాటలను ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథము 'హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. హల్లెలూయా. మరొక మాట చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలను కనుక మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఏమని అంటే, ఇదిగో ప్రతి మనుష్యుడు కూడా ఏ స్థితిలో అయితే పిలువబడ్డాడో, ఏ స్థితిలో అయితే అతడు దేవుని చేత ఎన్నుకోబడ్డాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనితో సహవాసం చేశాడో ఆ స్థితిని అంట జ్ఞాపకం ఉంచుకోవాలట. హల్లెలూయా. అంతేకాదు, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, కానీ అదే స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? నిజానికి ఇక్కడ ఉన్న మీ అందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో దేవునికి పట్టబడ్డారు కదా. అందరూ కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి దేవుని నమ్మిన వారు కాదు. అన్ని పరిస్థితులు అన్ని సానుకూలంగా ఉంటే దేవునికి వచ్చిన వారు కాదు. ఒకానొక సమయంలో, ఒకానొక పరిస్థితిలో మనకంటూ ఎవరు లేనప్పుడు, మనతో ఉన్నవారు కూడా మనల్ని వెలివేసినప్పుడు, లేదు మనమే అనుకున్న వారు కూడా అసలు వీడు మనవాడు కాదురా అనుకున్న సమయంలో దేవుడు మనతో సహవాసం చేశాడు. దేవుడు మనల్ని ఆ స్థితిలో పిలిచాడు. హల్లెలూయా. మరి కొంతమందిని వారి యొక్క చివరి సమయాల్లో, ఎలాంటి సమయంలో అంటే వారు తమ జీవితాన్ని అన్ని విధాలుగా పాడు చేసుకున్న, చెడు వ్యసనాలతో కానివ్వండి, లోక సంబంధమైన ఆచారాలతో కానివ్వండి, వారు పాడు చేసుకున్నప్పటికీ దేవుడు వారిని చివరి నిమిషంలో వారితో మాట్లాడి వారిని పిలుచుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏమని అంటే, మంచిదే, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పరిస్థితిలో పిలువబడ్డాం. అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే, మనం ఏ స్థితిలో అయితే పిలువబడ్డామో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం మరొక మాట చదివాం కదా ఇందాకలా, ఏశావట మరలా తన జ్యేష్ఠత్వాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని చాలా ప్రయత్నించాడంట. ఏం చేశాడు? నిజానికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకసారి దేవుడు మనల్ని ఏ స్థితిలో నిలబెట్టాడో, దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో కూర్చోబెట్టాడో ఆ స్థితిలో నుండి జారిపోయిన తరువాత, ఆ స్థితిలో నుండి మనం కిందకు పడిపోయిన తరువాత మరలా అక్కడికి వెళ్ళాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఏం చేయాలి? చాలా కష్టపడాలి. కొన్నిసార్లు అయితే అవి ఇక మనకు దక్కవు. కొన్నిసార్లు అవి మన జీవితంలో నుంచే వెలివేయబడతాయి. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, మనం చాలాసార్లు గమనిస్తుంటాం. ఏంటంటే, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్నంత కాలం వారి మాట వినరు.
ఎప్పుడైతే వాళ్ళు చనిపోతారో లేకపోతే వారు దూరంగా వెళ్ళిపోతారో అప్పుడు అనిపిస్తుంది, అరే రే, వారు మాతో ఉన్నప్పుడు, వారు మాతో ఉండి మాకు మంచి చెడ్డలు చెప్తున్నప్పుడు వారి మాటలు మేము వినుంటే బాగుండును, వారితో మేము వారు చెప్పినట్టుగా నడుచుకుని ఉంటే బాగుండును అని. హల్లెలూయా. ఇలా చాలా సందర్భాలు మనం చూస్తాం. అలాగే దేవుడు మనకంటూ ఒక స్థానం ఇచ్చి, మనకంటూ ఒక స్థితిని ఇచ్చి నిలబెట్టిన తర్వాత మనం ఆ స్థితిలో నుండి ఎప్పుడూ కూడా కింద పడిపోకూడదు. హల్లెలూయా. మనల్ని ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా లేదా ఒక ప్రార్థన చేసే విశ్వాసిగా నిన్ను దేవుడు సంఘంలో నిలబెడితే ఆ స్థితిలోని మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు. హల్లెలూయా. లేదు, నిన్ను దేవుడి నామాన్ని మహింపరిచినట్లుగా పాటలు పాడే ఒక అనుభవాన్ని నీకు ఇచ్చాడు అనుకో, నువ్వు అందులోనే దేవునికి నమ్మకంగా ఉండాలి, అందులోనే నువ్వు సహవాసం కలిగి ఉండాలి దేవునితో. లేదు, నీకు వాక్యం చెప్పే తలంతు దేవుడు నీకు ఇస్తే నువ్వు వాక్యం చెప్తూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. లేదు, ఇవన్నీ కాదు, నేను అందరి కొరకు విజ్ఞాపన చేసే తలంతు దేవుడు నాకు ఇచ్చాడు అంటే దాంట్లో దేవునికి నువ్వు నమ్మకముగా ఉండి సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన దాన్ని గమనించట్లా. వారికి ఏమి ఇచ్చాడో, వారికి ఏ తలాంతు వారి జీవితాలు దేవుడు అనుగ్రహించాడో దాన్ని గమనించకుండా, వారికి ఇచ్చిన స్థితిలో నిలబడకుండా, వారు బాగా పాటలు పాడుతున్నారు, నేను పాడలేకపోతున్నాను, వారు బాగా వాక్యం చెప్పగలుగుతున్నారు, నేను అసలు వాక్యమే చదవలేకపోతున్నాను, లేదా వారు నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నారు, అసలు నేను 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులతో చాలా మంది విశ్వాసులు ఉంటారు. ఏంటి అంటే, మేము దేవుళ్ళు ఎదగలేకపోతున్నామండి, మేము దేవుళ్ళలో జీవించలేకపోతున్నామండి. నిజానికి నీకు దేవుడు ఏది ఇచ్చాడో ముందు దాన్ని గుర్తుపట్టు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినట్టు నీ పక్కన వాడు ప్రార్థన చేయలేడు, లేదా నువ్వు పాటలు పాడినట్లు నీ పక్కన వారు పాడలేరు, లేదా నీవు వాక్యం చదవగలిగినట్లు మరొకరు చదవలేరు. అలా ఏది నీలో దేవుడు ఇచ్చాడో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఏంటంటే మన పరిస్థితులు, మన జీవితాలు, ఇది ఆత్మీయంగా ఆలోచించండి. ఆ తర్వాత ఇప్పుడు శరీరకంగా మనం ఆలోచించినట్లయితే చాలా మంది ఏదో దీన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో, ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు వారిని నిలబెట్టినప్పుడు, దేవుడు వారిని గొప్ప చేసినప్పుడు వారు ఏ విధంగా పైకొచ్చారు, వారు ఏ స్థితి నుండి గొప్ప స్థానంలోనికి వచ్చారు అని మనం చదివే ఉంటాం. హల్లెలూయా. నిజానికి ఒక గొప్ప ఉదాహరణ దావీదుని మనం చూస్తాం. ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చారు అంటే గొర్రెలు కాసుకునే స్థితి నుండి 14 పట్టణాలకి రాజుగా ఏలగలిగిన స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అయితే వారందరూ అలా ఆశీర్వదించబడటానికి, వారందరూ వాళ్ళ దీవించబడటానికి వారు చేసిన ఒక పని ఏంటంటే, లేదా వారు తమ జీవితంలో ఆచరించిన ఆచారం ఏంటి అంటే, దేవుడు వారిని ఎక్కడ పిలిచాడో ఆ స్థితిలో వారు నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. అయితే నీవు నేను కూడా ఈ రాత్రి అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని అంటే చాలా మందికి మనసులో స్థిరత్వం ఉండదు. మనసులో నేను ఇందులో ఉన్నానంటే దీనికి కట్టుబడి ఉండాలి అనే ఆలోచన ఉండదు. కొంతసేపు ఏమో నేను బాగా పాటలు పాడాలంటారు, కొంతసేపు నేను బాగా వాక్యం చదవాలంటారు, లేదా కొంతసేపు నేను అన్నీ చేసేయాలి అంటారు. నిజానికి దేవుడు మనకి ఏది ఇచ్చాడో తెలుసుకోకుండా అన్నీ నేను చేయగలను అంటే అది మూర్ఖులు ఆలోచించే ఆలోచన. హల్లెలూయా. అయితే ఇలాగే మనలా ఆలోచిస్తూ మనలాగే యోచిస్తూ ఏశావు కూడా ఏం చేశాడు అంటే, అతడు తనకున్న స్థితిని, తనకున్న దేవుడు తనకిచ్చిన స్థానాన్ని వదులుకుంది దేనికో చెప్పనా? లేకపోతే దేవుడు అతనికి ఇచ్చిన ఒక గొప్ప స్థానం. ఇప్పుడు ఒక ఇంట్లో మొదటి పుట్టిన వాడంటే అతనికి ఎంత గౌరవం ఉంటుంది చెప్పండి. మొదటి పుట్టాడు అంటే అతనికి చాలా గౌరవం, బాధ్యతలు కానివ్వండి, గౌరవం కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, ముందుగా అతనికే వస్తాయి కదా. అయితే ఏది ఉన్నా సరే అందరితో సమానంగా అయితే ఈయనకి ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. అంత గొప్ప స్థితి. అలాంటి స్థితిని ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? కేవలం
తిండి కోసం అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒకవేళ అతడు బతకలేని పరిస్థితిలో ఉన్నాడా, లేకపోతే అతడు బట్టలు లేని పరిస్థితుల్లో, లేకపోతే అతడు ఇక ఈ రోజు నేను తినకపోతే చనిపోయే స్థితిలో ఉన్నట్టు అని ఆ స్థితిలో ఉన్నాడా అంటే ఆ స్థితిలోనూ లేడు. కేవలం ఒక్క పూటే. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రోజున మనం మన భర్త మీదో లేకపోతే ఇంకెవరి మీదో మన తల్లిదండ్రుల మీద అలిగితే ఒక పూట కాదు 2 పూటలు మానేసి ఉండగలిగే స్టామినా మన దగ్గర ఉంది కదా. ఎందుకనంటే మనం అడిగింది సంపాదించుకోవటానికి. అయితే ఆ రోజుల్లో మనకంటే బలవంతులు వాళ్ళు, మనకంటే ఎత్తుగా ఉండేవాళ్ళు, మనకంటే బలంగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఈ రోజుల్లో అయితే ఈ రోజులో పొడుగ్గా ఉన్న వాళ్ళు ఎవర్రా అంటే కనీసం ఒక 6 అడుగులు ఉన్నవారు, అబ్బా వీడు బాగా హైట్ రా అనుకుంటారు. హల్లెలూయా. అంటే అక్కడికి తగ్గిపోయింది మన బలం, అక్కడ తగ్గిపోయింది మన యొక్క స్థితి. కానీ ఆ రోజుల్లో ఒక్కొక్కరిని చూస్తే 7 అడుగులు 8 అడుగులు, నిజానికి ఆజానుభావుల్లో ఉండేవాళ్ళు. హల్లెలూయా. అలాంటి వారు ఒక పూట తినకపోతే ఏమైనా అయిద్ది అంటారా? అలాంటి వారు ఒక పూట ఆహారం లేకపోతే వాళ్ళకి ఏమైనా అయిపోద్దా? వాళ్ళకి ఏమీ కాదు. అయితే ఈ వ్యక్తి అలాంటి వాడంటే, ఇప్పుడు నేను ఆహారం లేకపోతే చచ్చిపోతాను అని తమ్ముడి దగ్గర, మరి ఎప్పుడైనా చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందు ఏదైనా చేసుకొని కానీ తినటానికి వాళ్ళు ఉండటానికి అన్ని సమకూర్చుకుంటారు. హల్లెలూయా. అయితే ఈ యాకోబు కూడా ఏం చేశాడంటే కావలసినన్ని తినటానికి లేదా ఆ సమయానికి కావలసిన అన్ని సమకూర్చుకున్నాడు. అయితే ఈయన ఎప్పుడైనా మీరు గమనించండి, పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. ఎందుకనంటే ఈ సందర్భాల్లోనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇతని దగ్గర కూర ఉంది. ఏంటిది? కూర. అయితే అన్నకి బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఇదే అవకాశం. ఈ అవకాశంలో వాడికున్న జ్యేష్ఠత్వాన్ని నేను లాక్కోవాలి. ఏంటి? వాడికున్న జ్యేష్ఠత్వాన్ని నేను లాగేసుకోవాలి. అయితే వీడు పెద్దవాడు కదా, అందరికంటే చిన్నవాడి కంటే ముందు పుట్టినవాడు కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండ పనిలే. ఏం చేశాడంటే ఆ కూర కోసం ఆ తిండి కోసం ఏం చేశాడంటే తనకి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, ఆ రోజుల్లో బాండ్ పేపర్లో సంతకాలు ఏలు ముద్రలు ఇవేమీ లేవు. ఒక మాట చెప్తే చాలు. హల్లెలూయా. ఆ మాట మాట్లాడే ముందు నువ్వు మాట్లాడుతున్నావు, ఈ మాటకి దేవుడే సాక్షి. ఆ ఒక మాట చాలు, అదే వేలు ముద్ర, అదే స్టాంపులు, అన్నీ అవే. హల్లెలూయా. అయితే యాకోబు కూర ఇచ్చే ముందు కండిషన్ పెట్టాడు. ఏంటంటే ఇదిగో ఇప్పుడు నేను ఇది ఇవ్వాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలి. హల్లెలూయా. నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు నాకు అమ్మేయాలి. మీరు చెప్పండి, జీవితాంతం ఉండే గౌరవాన్ని ఒక పూట కోసం వదిలేసుకుంటారా మీరు? కావాలంటే దానికోసం ఆ ఒక పూట తినకపోయాను కానీ, లేకపోతే ఆ రోజు నేను చచ్చిపోతా కానీ ఒక పేరు ఉంటుంది. ఏంటంటే ఇదిగో వాడి జ్యేష్ఠత్వం కోసం వాడు ఆ రోజు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డారా అనుకుంటారా అని మనం ఆలోచిస్తాం. కానీ ఆ వ్యక్తికి ఆ ఆలోచన లేదు. పిల్లరా, చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన స్థానం ఎంతో గొప్పది, దేవుడి వారికి ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. అయితే చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న పనుల కోసం వాటిని అమ్మేసుకుంటున్నారు, వాటిని విడిచిపెడుతున్నారు. హల్లెలూయా. చాలా మందికి దేవుడు ఎవరికి లేడని విశిష్టమైన ఇస్తాడు, కానీ అవి అందరూ కాపాడుకోలేరు. హల్లెలూయా. అయితే ఏసావట తరువాత ఏడ్చాడంట, ప్రార్థన చేశాడంట, చాలా కష్టపడ్డాడు దాన్ని పొందుకోవటానికి. కానీ పొందుకున్నాడా? దానికోసం శ్రద్ధగా వెతికాడంట. ఎలాగా? శ్రద్ధగా వెతికితే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా బాగా తీక్షణంగా దాన్ని పరీక్షిస్తే ఎవరికైనా దొరుకుతుంది, తను చేయగలుగుతారు. కానీ ఈ వ్యక్తికి ఎలాంటిదంటే అతడు ఎంత శ్రద్ధగా వెతికినా సరే అతడు పోగొట్టుకున్న దాన్ని మరలా అతడు పొందుకోలేకపోయాడు. హల్లెలూయా. నిజానికి అతని జీవితం ఎలా అయిపోయిందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయిపోయింది. జ్యేష్ఠుడిగా ఉండవలసిన వాడు, గొప్ప స్థానంలో ఉండవలసిన వాడు ఏమీ లేనివాడిగా, అసలు ఏ ఆధిక్యత లేనివాడిగా తయారైపోయాడు. హల్లెలూయా. అయితే చాలా మంది ఇలాంటి స్థితుల్లోనే ఉన్నారు. అయితే వారి దగ్గర నుండి తీసుకునేవారు మాత్రం చాలా తెలివిగా ఉన్నారు. మన అవసరాలను అడ్డం పెట్టుకొని, మన యొక్క పరిస్థితులను అడ్డం పెట్టుకొని, మన యొక్క అవసరతను వారు వాళ్ళకి యొక్క అవకాశంగా తీసుకొని ఏం చేస్తుంటారంటే మనకు ఏదైతే మనం బలంగా ఉన్నామో,
మనం ఏ విషయంలో మనము దేవునికి ఇష్టంగా ఉన్నామో ఆ విషయంలో మనం తప్పించడానికి చూస్తారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డగా నువ్వేం చేయాలంటే నీకు ఇచ్చిన స్థానంలో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నీకు సంఘంలో ఒక గొప్ప స్థానం ఇచ్చుండొచ్చు, నీ కుటుంబంలో ఒక మంచి స్థానం ఇచ్చుండొచ్చు, నీ యొక్క సమాజంలో నీకు ఒక మంచి స్థానం ఇచ్చుండొచ్చు. అయితే నువ్వు ఏ సమయంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా నీకు ఇచ్చిన ఆ స్థానాన్ని పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. అది దేనికైనా కానివ్వండి, అది ఎలాంటి పరిస్థితికైనా కానివ్వండి. ఇప్పుడు ఆ రోజు నువ్వు మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. నీ యొక్క నీ యొక్క సహాయము లేకపోతే నీ యొక్క అవసరత అక్కడ ఉంది. అయితే నువ్వు ఆ రోజు కనుక నా అంత గొప్పవాడు లేడు, నా అంత వాడు లేడు అనుకోని మానేసావు అనుకో, లేకపోతే నేను వెళ్ళకపోతే ఆగిపోద్దని చెప్పి ఆగిపోయావు అనుకో. అందుకే మనలాగే ఆలోచించాడు. ఎవరంటే ఏలియా. అతడు కూడా మనలాగే ఆలోచించి ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఎవరు తెలుసా? యజబేలు తరిమితే భయపడిపోయి వచ్చి ఒక చెట్టు కింద అడవిలోకి వెళ్ళిపోయి ఒక 2 దినములు 3 దినముల ప్రయాణం అంత లోపలికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఒక చెట్టు కింద పడుకొని ఏడుస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో ఇంతవరకు నేను నీ కోసం చేసింది చాలు నాయన. ఇదిగో ఇంతవరకు నీ పేరు మీద ఎంతో మందిని నేను మార్చాను, ఎంతో మందికి నీ వాక్యాన్ని బోధించాను. అయితే ఇక నా వల్ల కాదు. నేను చేసినట్లుగా ఎవరు ఇప్పుడు దాకా భక్తి చేయలేదు, నేను చేసినట్లుగా ఎవరు నీకు అంత నమ్మకంగా బ్రతకలేదు. ఎందుకనంటే ఎంతో మందిని ఆ యజబేలు పొట్టన పెట్టుకుంది, ఎంతో మందిని చంపేసింది, ఎంతో మందిని తన భర్తను అడ్డం పెట్టుకొని ఎంతో మంది ప్రవక్తలని ఆమె హతమార్చింది. అయితే ఆమె మధ్యలో ఆ యొక్క ప్రాంతం మధ్యలో నేను ఇప్పటి వరకు ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో నీవున్నావనే ఆ ధైర్యంతో నేను ఇప్పటి వరకు నీ మాటలను ప్రకటించా. అయితే ఇక ఎవ్వరూ లేరు ఆ ప్రాంతంలో, ఇక ఏ ప్రవక్త లేడు, నేను ఒక్కడి మాత్రం మిగులున్నా. ఇగో ఇప్పుడు నన్ను కూడా చంపటానికి ఆమె సిద్ధపడింది. కాబట్టి ఇక చాలు నాయన, ఇంతవరకు నేను చేసింది చాలు, ఇక నువ్వు నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేసి ఏడుస్తుంటే అప్పుడు దేవుడు అంటాడు ఏమంటే, ఇదిగో ఏలియా, నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే ఇంతవరకు చేశాను, నేను నా వల్లే నేనే 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 అని చెప్తున్నావు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకున్నట్లుగా కాదు. ఎందుకని అంటే నీకంటే యోగ్యత కలిగిన వారు, యోధులు, ప్రార్థన పట్టు కలిగిన వారు, నీకంటే బాగా ప్రార్థన చేయగలిగిన వారు, నీకంటే బాగా ప్రవచనాలు చూడగలిగిన వారు, నీకంటే ఎక్కువగా నాతో సహవాసం చేయగలిగిన వారు చాలా మంది ఇశ్రాయేలులో ఉన్నారు. నేను కావాలంటే వారిని లేపగలను అన్నాడు. హల్లెలూయా. చెప్పండి. ఆయన అనుకున్నాడు. నిజానికి మీరు అనొచ్చు, ఏలియా గొప్పవాడు కదండి, ఆయన చెప్పిన మాటలు కూడా మంచిగా ఉంది కదా, ఆయన చెప్పిన మాటలు కూడా నిజం ఉంది కదా ఆయన అనొచ్చు మీరు. ఎందుకని అంటే ఆయన చెప్పిన మాటలు నీతి ఉన్నా, ఆయన చెప్పిన మాటలు నిజమే ఉన్నా, ఆయన నిజంగా అంత భక్తి చేసినా, మరి భక్తి చేయకపోతే దేవుడు ఆకాశం నుండి రథం ఎందుకు తీసుకొస్తాడు? ఆ రథంలో అతడు ఎందుకు వెళ్తాడు? హల్లెలూయా. అంత భక్తి చేశాడు. ఎంత భక్తి చేసినా సరే ఎప్పుడైతే నేను అనే గర్వం వస్తుందో దేవుడు ఎవరిని లెక్క చేయడు. హల్లెలూయా. ఏలియా అనుకున్నాడు, అయ్యా నేను మాత్రం నిలబడ్డాను, ఆయన అందరూ వెళ్ళిపోయారయ్యా, అందరిని చంపేసిన నేను మాత్రమే ధైర్యంగా ఉన్నానయ్యా అంటే అప్పుడు అంటాడు దేవుడు, ఇదిగో నువ్వు కాదు, నీకంటే బలమైన వారు, నీకంటే నా కొరకు ప్రాణం పెట్టేవారు చాలా మంది ఉన్నారు. అయితే అలా కాదు, నువ్వు లెగు, నేను నీకు ఇచ్చిన ఆహారం తిను, మరలా అక్కడికి వెళ్ళు, నేను చెప్పిన మాటలు ప్రకటించు, నీ ప్రాణం ఎవరు తీస్తారో నేను చూస్తా అన్నాడు. హల్లెలూయా. అయితే చాలా మంది ఏలియా వలె ఉండేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే తమ ఉన్న స్థితిని, తమకు ఇచ్చిన ఆధిక్యతని చివరి స్థానంలో, అంటే చివరి సమయంలో కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఏశావు వలె వదిలిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో పిలిచాడో, మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితిలోనే దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఇంకా గమనించినట్లయితే అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకోవాలి, మనకి ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోవాలి, ఇది మొదటి విషయం. అయితే మరికొందరు ఏం చేస్తారో తెలుసా? దేవుడు నాకు ఇచ్చింది నన్ను కాపాడుకోమన్నాడు, ఇక నాకు ఎవరితో పని లేదు, ఏం లేదు, నాకు ఎవరితో పని లేదు, నాకు ఇంకొకరితో అవసరమే లేదు, నా భక్తి నేను చేసుకున్నానా, నా పని నేను చేసుకున్నానా, నేను ప్రార్థనకు వచ్చానా, నేను ప్రార్థన చేశానా, నేను వాక్యం చదివానా, నేను పాట పాడానా, నేను కానుక వేసానా, నేను ప్రార్థన చేయించుకున్నానా, వెళ్ళిపోయానా, అంతే.
దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టకూడదు. అది మంచిదే, ఆ మాట నిజమే. కానీ కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఎదుటోళ్ళ గురించి పట్టించుకోరు, ఎదుటోళ్ళ గురించి ఆలోచించరు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. హల్లెలూయా. ఎప్పుడు మన కోసమే కాదట. ఏంటిది? ఎప్పుడు నేనే బాగుపడాలి, నేనే మంచిగా ఉండాలి, నా జీవితం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పరిస్థితులు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి. ఇదే కాదు, ఎప్పుడు మన గురించి ఆలోచించడమే కాదు, కానీ ఎదుటివాని యొక్క మేలును కూడా మనము కోరుకోవాలట. హల్లెలూయా. దాన్ని చూడాలి. ఈ రోజున ఎవరండి చూసేవాళ్ళు? ఆ ఇల్లు బాగుందంటే ఆ ఇంటి వైపు మంచిగా చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎర్రగా కళ్ళలో కారం కొట్టినట్టు ఆ కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నప్పుడు. వాళ్ళు బాగుపడుతున్నారు, వారు మంచిగా ఉన్నారు, అదే చాలు ఒక విశ్వాసిగా. నేను ఏదో ఒక స్థితిలో, నాకున్న పరిస్థితిలో నేను బాగున్నా, వాళ్ళకున్న స్థితిలో వారు బాగున్నారు. అయితే దీని మధ్యలో డిస్కషన్ ఎందుకు, దాంట్లో మధ్య మళ్ళీ ఈర్ష్య ఎందుకు, దాంట్లో మళ్ళీ కోపం ఎందుకు? అయితే కొంతమంది ఉంటారు, ఎలా అంటే చెప్పాను కదా, వాళ్ళ కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి అన్నమాట ఎవడన్నా బాగుంటే. అయితే నిజానికి మీరు చెప్పండి, అది దేవుని పిల్లల లక్షణం కాదు, అది విశ్వాస లక్షణం కాదు. నువ్వు నాశనం అయిపోయినా ఎదుటివాడు బాగుపడుతుంటే నువ్వు నవ్వాలి, నువ్వు వాడిని ప్రోత్సహించాలి, నువ్వు వాడిని కూడా వాడిని ప్రోత్సహిస్తే అప్పుడు దేవుడు కూడా చూస్తాడు. అరే రే, నా బిడ్డ మొత్తం కోల్పోయినా సరే వాడిని మాత్రం ఎప్పుడు కూడా చెడు చూపుతో చూడాల, వాడు నాశనం అయిపోవాలని, వాడు చెడిపోవాలని ఎప్పుడు అనుకోవాలా అని చెప్పి దేవుడు కూడా చూసి మనల్ని అనుకుంటాడు, అరే ఇతడు కూడా చాలా మంచివాడు, కాబట్టి ఇతనికి నేను చేయగలిగిన సాయం నేను చేయాలని దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మన సొంత కార్యము చూసుకోవడమే కాదండి, ఎప్పుడు మన కొరకే ఆలోచించడం కాదు, మనం ఎదుటివారి గురించి, వారి యొక్క ఇబ్బందుల గురించి కూడా ఆలోచించాలి. ఆలోచించమంటే మీరు భలే మాట్లాడుతున్నారండి. ఆలోచించమంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం ఇవ్వాలంటే మీరు డబ్బులు ఇవ్వలేరు, మనకే అంతంత మాత్రం, మనం ఎవరికి ఇవ్వలేము. అయితే మీరు ప్రార్థన మాత్రం చేయగలరు. హల్లెలూయా. మీరు వారి నిమిత్తం ప్రార్థన అయితే చేయగలరుగా. దానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కదా, దేవుడు దానిలో మనకి నైపుణ్యత ఇచ్చాడు కదా. కొంతమంది అయితే గంటల తరబడి ప్రార్థన చేయగలుగుతారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అది. అయితే నేను దేవుడి పేరు చెప్పేది ఏంటంటే అది ఎప్పుడు కూడా అలాగే కొనసాగాలి. హల్లెలూయా. మనం ఇందాక చదివిన మాట అదే, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా ఎక్కువ నీకు ఇంకా పెరిగితే ఆ ప్రార్థన పెరగాలే కానీ ఎప్పుడు కూడా తగ్గకూడదు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ గంట ప్రార్థన చేస్తున్నావు అనుకో, గంటంపు అవ్వాలే కానీ కనీసం పెరగకపోయినా ఆ గంటలోనే ఉండండి, అంతేకాని మళ్ళా కిందకి దిక్కండి. హల్లెలూయా. అంటే అందరూ చేయలేరు, నేను అందుకని చెప్తున్నా. అందరూ గంటల తరబడి వాళ్ళు చేయాలని ఉంటుంది, వారికి కూడా ఆశ ఉంటుంది, వారికి కోరుకుంటుంది ఏంటంటే నేను ప్రార్థన చేయాలి, నేను కూడా వారిలా గంటల తరబడి చేయాలని. వారు అనుకున్నా సరే కొంతమందికి వాళ్ళ కాదు, మరి కొంతమంది వారు అనుకోకపోయినా సరే వారి ప్రార్థన మొదలెడితే ఎంత టైం అయితే కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఇలా దేవుడు మనకి ఇచ్చిన స్థానంలో మనం నిలబడి ఉండాలి, ఆ స్థితిలో దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు రెండవ మాట ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన విషయమే కాదు, మనతోనే కాదు, ఎదుటి వారిని కూడా ఆలోచించాలి, వారిని గురించి కూడా మనం వారి మేలు కూడా కోరుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనం. నిలువరముగా ఉండనీయుడి,
దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, బంధింపబడినట్టు జ్ఞాపకము చేసుకొనిడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. ఇంకా దీంట్లో నేను మీకు విడమరి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదనుకోండి. ఎందుకంటే మనతో పాటు మనలాగే శరీరంలో ఉండి కష్టాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఏదో మనం ఈరోజు దేవుడిచ్చిన కృప వలన, దేవుడి కనికరం వలన కొంచెం బాగున్నాం. అయితే మనం ఇది వరకు ఏ విధంగా కష్టపడ్డామో ఈరోజు మన ఎదుటివాడు, మన తోటివాడు, మన తోటి విశ్వాసి అదే కష్టంలో ఉన్నాడు. కాబట్టి వాని విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలట. హల్లెలూయా. చాలా మంది నేను బాగున్నాను అదే చాలా అనుకుంటారు. నిజమే, నువ్వు బాగున్నావు, అది దేవుని కృప. అయితే అతడు కూడా బాగుండాలి అని నువ్వు కోరుకోవాలి. దాని నిమిత్తం నువ్వు అతని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే రోజు గుర్తెచ్చుకోవడం కాదు. ఆయన గురించి, వాళ్ళ గురించి ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. వాళ్ళ గురించి రోజు మొరపెట్టగలగాలి. మీరు అంటారు కొంతమంది, అయ్యా మా కొరకు మేము ప్రార్థన చేసుకుంటాకి మాకు సమయం లేదు, ఇక మా పక్కింటి వాళ్ళ గురించి, మా ఎదుటింటి వాళ్ళ గురించి ఇంకేం ప్రార్థన చేస్తాం అంటారు. హల్లెలూయా. నిజమే, మన కొరకే మనం ప్రార్థన చేసుకో టైం లేనప్పుడు దేవుడు కూడా అంటారు, అయ్యా నేను నీ జీవితాన్ని బాగు చేయలేను, తర్వాత వాళ్ళ సంగతి పక్కన అంటాడు. హల్లెలూయా. మరి మన పరిస్థితికి, మన యొక్క స్థితికి అనుకూలంగా మనం ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు. అంతేకాని నేను ప్రార్థన చేయను, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నాకు అన్ని ఇచ్చేయను ఆయన అంటే దేవుడు కూడా పాస్టర్ గారికి ఇస్తాడు, మనకెవరు. హల్లెలూయా. ఎందుకనంటే పాస్టర్ గారు, దైవజనుడు ఎప్పుడు ఎలాంటి వారంటే ఒక మీడియేటర్ లాంటి వాళ్ళే. మీరు ఏం చేస్తారు అంటే మీరు అనొచ్చు, మళ్ళీ మీరు వేరేగా ఆలోచించకండి, ఆయన అలా అంత మాట అన్నారు ఏంటండి. కాదు, ఏంటంటే దేవుణ్ణి మిమ్మల్ని కలిపే ఒక సారథి లాంటి వాడు. ఒక మాట, హల్లెలూయా. ఒక సారథి లాంటి వాడు. ఆయన్ని మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గర చేరటానికి వాడుకోవాలంతే. ఏం చేయాలి అంటే వాడుకోవడం అంటే, అయ్యగారు మనకు వాక్యం చెప్తున్నా ఆయన్ని మాట వినకుండా ఆయన్ని రోజు మన ఇంటికి తిప్పించుకుంటూ ఆదివారం ప్రార్థనకు రాకపోతే అయ్యగారు మన ఇంటికి వస్తాడుగా, అప్పుడైనా మనం గొప్ప వాళ్ళు అనుకుంటాం. అలా ఇప్పుడు అనుకోకండి. హల్లెలూయా. ఎందుకనంటే అలా అలా వెళ్ళే వారి సంగతి వేరు, దేవుడు వాళ్ళ సంగతి వేరే లెక్క వాళ్ళది. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అబ్బా ఈరోజు నేను ఆదివారం మందిరంకి వెళ్ళా, అయితే సేవకుడు మా ఇంటికి వస్తాడు అంటే నేను ఎంత గొప్పవాడినో, అంటే నేను ఎంత ముఖ్యమైన వాడినో, నేను ఈరోజు వెళ్ళలేదు కాబట్టి నేను ఎందుకు రాలేదు, నేను ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి నా దగ్గరికి పాస్టర్ గారు వచ్చారు, మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారు, అదేం గొప్ప కాదు, అదేం గొప్ప కాదు. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళలేదా అన్నప్పుడు ఆ రోజు దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం నేను ఏదో పోగొట్టుకున్నాను అనుకోవాలి. హల్లెలూయా. లేదా ఈరోజు నేను దేవుడి మందిరానికి వెళ్ళలేదు అంటే ఈరోజు దేవుడు నా జీవితంలో చేసే కార్యాన్ని నేను పోగొట్టుకున్నాను, లేదా ఆయన నాతో ఏం మాట్లాడాలనుకున్నారో ఆ మాటను నేను మిస్ అయిపోయాను అని అనుకోవాలి. కానీ నేను వెళ్ళలేదు కాబట్టి నేను గొప్పవాడిని, నేను వెళ్ళలేదు కాబట్టి నా అంతవారు లేరు అని ఎప్పుడు ఆలోచించకూడదు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అది ఆ విషయం పక్కనైతే మనం కూడా ఏం చేయాలి అంటే, మనం ఇదివరకు బంధకాల్లో ఉన్నవారమేగా, మనం ఇదివరకు కష్టాల్లో ఉన్నవారమేగా, మనము ఇదివరకు శాపాల్లో ఉన్నవారమేగా, పాపముల్లో ఉన్నవారమేగా. అయితే అలాంటి వారమైన మనల్ని విడిపించి మనల్ని రక్షించి ఈ దినాన్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అయితే మనలాగే ఎంతో మంది బంధకాల్లో ఉన్నారుగా. మనం అనుభవించిన ఆ కష్టం, మనం అనుభవించిన ఆ రోదన, వాళ్ళకి డబ్బు కొదువు కాదండి, వారికి లేకపోతే సంపాదన తక్కువ కాదండి, వాళ్ళకి వారున్న స్థితిలో ఎలా ఉంటుందంటే డబ్బున్నా ధనం ఉన్నా ఏమున్నా సరే వారికి తెలియని బంధకం. అందులో నుండి ఒకప్పుడు మనము జీవించాం, అయితే ఇప్పుడు మనం బయటకు వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు మనం అలా లేం, ఇప్పుడు మనం బయటకు వచ్చాం. అయితే మనం ఎలా ఉండాలి తెలుసా, వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఒకప్పుడు నేను కూడా అలాంటి బంధకంలోనే ఉన్నా, ఒకప్పుడు నేను ఆ పాపం చేసిన వాడిని, ఒకప్పుడు నేను కూడా అలాంటి తప్పులు చేసిన వాడిని, ఒకప్పుడు నేను కూడా అలాగ అబద్ధాలు ఆడిన వాడిని, ఒకప్పుడు నేను కూడా వాడిలాగా హత్యలు చేసిన వాడిని, ఒకప్పుడు నేను కూడా వాడిలాగే చేయకూడని పనులు చేసిన వాడిని. అయితే ఇప్పుడు నేను నీ యొక్క కృప వలన రక్షించబడ్డా, అయితే అతడు ఆ బంధకాల్లో ఉన్నాడు నాయన,
అతడు ఆ బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు నాయన. ఆ బంధకాల్లో అతడు వేదన పడుతున్నాడు నాయన. ఆ బంధకాల్లో అతడు ఒక నరకాన్ని అనుభవిస్తున్నాడు నాయన అని నువ్వు వారిని గురించి ప్రార్థన చేయగలిగితే నిజంగా నీ మేలు నువ్వు అనుకుంటావు, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి అన్నీ వెళ్ళిపోతాయి, నాకు కాదని. దేవుడు వారి లెక్క వాళ్ళకే ఉంచుతాడు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి వారిని రక్షించిన ఖాతా కూడా నీకే ఇస్తాడు. హల్లెలూయా. మీరు మీరు అనుకుంటారు ఏమనంటే, నేను ప్రార్థన చేస్తే నాకు పరలోక రాజ్యంలో సీట్ దొరికితే చాలని. నిజానికి మనమంట ఓన్లీ దైవజనులే కాదు, మనమైనా సరే మీరు అనుకోవచ్చు ఏంటంటే, దైవజనులు ఒక ఆత్మకి రక్షణనిస్తే పరలోక రాజ్యంలో సంతోషం అండి అంటారు. అయితే ఆయన ఇస్తేనే కాదు, మీరు మందిరానికి తీసుకొస్తే కూడా దేవుడికి సంతోషమే. హల్లెలూయా. దైవ సేవకులు ఒక్కరే తెస్తేనే కాదు, ఆయన వాక్యం చెప్తే వస్తేనే కాదు, మీరు కూడా మీరు ఏ స్థితిలో నుండి బయటకు వచ్చారో, ఏ స్థితిలో నుండి ఈరోజు ఇక్కడ ఉన్నారో ఆ స్థితిని వాళ్ళకి చెప్పడం వల్ల వారు కూడా దేవునికి వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. మీ జీవితంలో మీరు డబ్బు సంపాదించుకోకపోయినా, మీ జీవితంలో మీరు మేళలు కట్టుకోకపోయినా, మీ జీవితంలో మీరు అనుకున్నది మీరు పొందుకోకపోయినా సరే, మీరు ఒక్క ఆత్మనైనా రక్షించడానికి ప్రయత్నించండి. ఆ ఒక్క దాంట్లో మీరు కనుక మీరు విజయం సాధిస్తే మీ జీవితం మొత్తం మీ సార్థకతమైనట్లే. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీ జీవితంలో నువ్వు పొందుకోలేని, నువ్వు సాధించలేని, ఎనలేని ఘనత ఏదైనా ఉందంటే నువ్వు ఒక ఆత్మని దేవుడి మందిరానికి తీసుకురావటం. హల్లెలూయా. అది మామూలు విషయమా? అదేమైనా ఇప్పుడు పిలవంగానే వచ్చేసే విషయమా? కాదు. దాని కొరకు ఎన్నో ఇబ్బందులు పడాలి, కష్టాలు పడాలి, ఇరుకులు పడాలి, వేదన పడాలి. అవన్నీలో వెళ్తే ఒక ఆత్మ దేవుడి మందిరానికి వస్తుంది. హల్లెలూయా. నిజానికి మీరు నమ్ముతారా, ఒక 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 విశ్వాసి మారు మనసు పొందడానికి 60 సంవత్సరాలు ప్రార్థన చేశారంటే మీరు నమ్ముతారా? ఒక్కళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. మీరు అంటారు, మీరు ఊరుకోండి, ఒక 5 నిమిషాలు కూడా అతని గురించి మేము తలుసుకోము కానీ 60 సంవత్సరాలు అంటున్నారు. నిజమే, ఒక వ్యక్తి మారు మనసు కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేసిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థనతో పోల్చుకుంటే మనం గంట తరబడి మన కుటుంబం కోసం చేసుకున్న ఆ ఒక్క 5 నిమిషాలైనా వాళ్ళ గురించి ప్రార్థన చేయగలిగితే ఏదో ఒక రోజు మన ప్రార్థనతో పాటు మనం వారి గురించి చేసిన ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా వారు మారు మనసు పొందుతారు. అయితే వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, మేము ఒక లక్కు వల్ల లేకపోతే ఏదో ఒక దేవుడి దయ వల్ల మేము మారు మనసు పొందాం అనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటారు తెలుసా? ఇదిగో నా బిడ్డ వల్లనే వారు ఈరోజు దేవుడి మందిరంలో ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుడిని మహింపరిస్తే దేవుడు నిన్ను మహింపరుస్తాడు. హల్లెలూయా. ఇలా మనము ఎదుటి వాళ్ళకు చేయటం వల్ల నాకేదో పోతుంది, నాకేదో రాదు అని అనుకుంటాం కాదు, వారికంటే మనకి ఎక్కువ ఘనత కలుగుతుంది. హల్లెలూయా. మీరు 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 ఊహించండి, ఒక సైంటిస్ట్ కానివ్వండి, లేకపోతే లేకపోతే ఒక ఆకాశంలోకి వెళ్ళే వాళ్ళని, ఇంకా వీరందరినీ గమనించినట్లయితే వారందరూ అంత గొప్ప స్థితికి వెళ్ళటానికి నిజానికి లోకం అంతా వాళ్ళనే పొగిడిద్ది. కానీ వాళ్ళు ఎవరిని పొగుడుతారో తెలుసా? వాళ్ళకి ఎవరు నేర్పించారో వాళ్ళని పొగుడుతారు. హల్లెలూయా. అంతేనా కాదా? లేకపోతే ఇప్పుడు మనమైనా కానివ్వండి, ఏదైనా ఒక మంచి స్థితిలోకి వెళ్తే మనం ఏం చెప్తాం? ఎవరైనా అడిగితే ఇలా రావటానికి కారణం ఏంట్రా బాబు అంటే, మా గురువులు మాకు బాగా నేర్పించారండి. లేకపోతే వాళ్ళు మనకి ఎవరో ఒకరు ఉంటారు, ఉపాధ్యాయులనే కాదుగా, ఎవరో ఒకరు మన జీవితంలో మనం మంచి కోరి మనల్ని మంచి మార్గం నడిపించే వాళ్ళు ఉంటారు. అయితే వారిని మనం గణపరుస్తాం. వాళ్ళు లోకమంతా మనల్ని గణపరిస్తే మనం వాళ్ళని గణపరుస్తాం. అదే విధంగా వారు దేవుడి నామాన్ని మహింపరుస్తారు. ఎవరి వల్ల? అది నీ వల్ల. హల్లెలూయా. అంతకంటే ఘనత ఏది ఈ లోకంలో లేదు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎదుటివాడి మేలు కొరకు, వారిని రక్షించాలని, వారికి కూడా సహాయపడాలి అని మనం ఆలోచించాలి. హల్లెలూయా. ఒక గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారే. నేను మీకు ఎవరి గురించో చెప్పను. హల్లెలూయా. అయితే అది అర్థం కావడానికి నేను మీకు ఇంకో విషయం చెప్తాను. చిన్నదే, 2 నిమిషాలు అయిపోతే నేను ముగిస్తా. న్యూయార్క్లో అనమాట. న్యూయార్క్లో ఇది నిజంగా జరిగిందే, లేకపోతే స్టోరీయో, లేకపోతే ఇంక కొంతమంది స్టోరీలు అంటే బాగా ఇష్టపడతారు. వాక్యాల్లో కూడా స్టోరీలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. హల్లెలూయా. అయితే ఇది స్టోరీ కాదు, నిజమైంది. న్యూయార్క్లో దాని సిటీ పేరు ఏదో ఉంది, కానీ మొత్తానికి కేతోనో దేంతో స్టార్ట్ అయింది, పేరు గుర్తులేదు. అయితే ఆ బుక్లో ఏం రాయబడి ఉందంటే, న్యూయార్క్ సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. ఏంటిది? ఒక 10 అంతస్తులో 15 అంతస్తులో బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్కి అందులో పనిచేసే ఆర్కిటెక్చర్లు కానివ్వండి, ఇంకా ఇంజనీర్లు కానివ్వండి, వాళ్ళందరూ పని చేస్తున్నారు. అది ఇంకొంచెం ఉంది, ఆ కొంచెంలో అది పూర్తయిపోద్ది. పూర్తయిపోయే లోపలే
ఏదో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి బిల్డింగ్ మొత్తం అంటుకుపోయింది. ఏమైంది? బిల్డింగ్ మొత్తం మంటలు వచ్చేసాయి. అందులో 8 మంది ఉన్నారు. ఎంతమంది? 8 మంది. వాళ్ళు కూడా సామాన్యులా అంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టిన వారు. అయితే ఆ 8 మందిని రక్షించేది ఎలా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా, కింద ఉన్న వారందరూ భయపడుతున్నారు. వారందరికీ టెన్షన్ వచ్చేస్తుంది, అసలు ఏం జరిగిద్ది అని. ఎందుకంటే ఎటు రావటానికి వీల్లేదు, చుట్టూరు మంటలు కమ్ముకుపోయినప్పుడట వారందరూ ఇక తప్పించుకునే దారి లేక పరిగెత్తుకుంటూ పైన టెర్రస్ మీదకి వచ్చారంట. హల్లెలూయా. అయితే ఇక ఈ లోపలే మంటలు చుట్టూరు అంటేసుకున్నాయి. పోనీ ఆ గోడలు పట్టుకొని దిగిపోదామంటే గోడలతో సహా మంటలు అంటుకున్నాయి. మరి అది ఎలా అంటుకుందో. అయితే ఈ రకంగా అలా మొత్తం అంటుకుని వాళ్ళు భయపడిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఈ లోపల ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ వస్తే అదేమన్నా తక్కువ హైట్ ఉందా? 4-5 అంతస్తులు పై ఉంది. పోనీ 4-5 అంతస్తులు అంటే నిచ్చెనేయచ్చు, అది దాటి వెళ్ళిపోయింది ఎక్కడికో. హల్లెలూయా. అయితే అక్కడికి నిచ్చెన కూడా అందట్లేదట. ఏంటిది? నిచ్చెన అందట్లా. నిచ్చెన వెక్కి ఒక కాపాడే వాళ్ళు ఉంటారుగా, ఫైర్ ఇంజిన్ సంబంధించిన సిబ్బందులు ఉంటారుగా, వాడు ఒకడు ఎక్కాడట. ఎక్కేసి వాళ్ళని కాపాడదామని చివరి దాకా వెళ్తే పాపం ఆ నిచ్చెన ఏంటంటే ఒక 6 అడుగుల దూరంలో ఆగిపోయిందట. 6 అడుగుల దూరం అంటే ఆ బిల్డింగ్ ఆ చివరికి ఆ కొనకి ఈయనున్న వ్యక్తికి మధ్యలో 6 అడుగులు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి అలా పడుకుంటే సరిపోతాడు అనమాట. ఎలా? ఒక వ్యక్తి అలా దాని మీద పడుకుంటే కరెక్ట్గా మళ్ళీ ఆ వ్యక్తి మీద నుండి ఆ నిచ్చెన మీదకి మరలా అందిద్ది. హల్లెలూయా. అయితే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఆ ఎక్కిన వ్యక్తి దిగిపోయాడు అనుకో, తన స్వార్థం కోసం దిగిపోతాడు అనుకుంటారు, లోకం అంతా అదే అనుకుంటుంది. అయితే కాపాడదామంటే ఇప్పుడు ఆ వ్యక్తి పడుకున్నాడంటే అతను చచ్చిపోతాడు. ఎందుకనంటే ఆ విధంగా మంటలు చెలరేగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన కలిగిందంట. ఏమనంటే నిజంగా జరిగింది. ఎందుకనంటే ఆయన్ని చూసిన వారు, ఆయన దగ్గర ఉన్నవారు చెప్పిన సాక్ష్యం అది. ఏమనంటే ఆ వ్యక్తి ఆ సమయంలో ఇప్పుడు నేను ఒక్కడిని బతకటం ఎక్కువ, ఆ 8 మంది బతకటం ఎక్కువ అని ఆలోచించాడట. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి మనకు మరలా వచ్చేమి ఒక ఇంటర్వ్యూ మనకేం చెప్పలా. అయితే ఎందుకంటే సాధారణంగా ఆ పని చేయగలిగాడు అంటే అతని మనసులో అదే ఆలోచన వచ్చుండాలి. అయితే నేను ఒక్కడిని ఇప్పుడు బాగుపడటం లేదా నేను ఒక్కడిని ఇప్పుడు బతకటం మంచిది కాదు, కానీ ఆ 8 మంది బతకటం మంచిది. ఎందుకంటే ఆ 8 మంది బతికితే మరే 8 బిల్డింగ్లు కడతారు. మరి ఇంకెంతమందో బతకటానికి, ఇంకెంతమందో నివాసం చేయటానికి వారు ఇల్లు కట్టగలుగుతారు. అదే నేనుంటే ఈ 10,000కి ఈ 20,000కి ఈ ఉద్యోగం చేసుకుంటే నేను బతుకుతాను, కానీ వాళ్ళు బతికితే ఎంతో మందిని బతికిస్తారు అని ఆలోచన ఆయనలో కలిగితే ఇక ఆ నిచ్చెన మీదకి, ఆ చివరి మెట్టు మీదకి ఎక్కి అక్కడ నుంచి ఆ నిచ్చెనకి రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్లకి తన కాలు నానిచ్చి ఆ చుట్టూరు కూడా మంటలు అంటుకుపోయినాయి. ఇక ఏం చేసేది లేక తన ప్రాణాన్ని వాళ్ళ కోసం త్యాగం చేసి ఆ 6 అడుగులు ఆయనే పడ్డాడు దాని మీద. హల్లెలూయా. అయితే కరెక్ట్గా పోనీ ఆ పట్టుకుని అయినా కొంచెం కాలకుండా వాటికి మంట లేకుండా ఉంటే ఏదో ఒకటి చేసే పని. పోనీ అవి కూడా అంటుకుపోయినాయి. ఇక ఏం చేసేది లేక వాటిని పట్టుకుంటే ఆ 8 మందికి కొంచెం కూడా కట్టసీ లేదు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆయన ఈపు మీద నుండి ఆయన తొక్కుంటా కిందకి దిగి వెళ్ళిపోయారు. అయితే దిగి వెళ్ళిపోయిన తర్వాత పైన చూస్తున్నారు. మళ్ళీ కిందకి వెళ్ళిన వాళ్ళు కింద నుంచి మళ్ళీ పైకి చూస్తున్నారు. కిందకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ పైన ఉన్న వ్యక్తి బతుకుతాడా ఇక? అయితే వీరందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరే ఏంట్రా, వాడికి పిచ్చి పట్టిందా లేకపోతే ఇంకేమైనా అయ్యిందా? అసలు ఏంటి వాడు అలా తయారైపోయాడు, మనతో పాటు అసలు జీవితం అంటే ఏమనుకుంటున్నాడు వాడు అని చెప్పి కింద వాళ్ళు అందరూ అరుస్తున్నారు. నువ్వు కిందకు దిగరా నాయనా, కావాలంటే మరో నిత్యం చేద్దాము, కావాలంటే ఇంకో నిత్యం అతికిద్దాం అంటే అతికిచ్చేలోపు వాళ్ళు అక్కడ బతకరు, అంత సమయం లేదు. అయితే ఏం చేయాలి అని ఇతను ఆలోచిస్తున్నాడు. ఇతనికి ఒక మంచి ఆలోచన కలిగింది. మీరు అంటారు ఏంటంటే చచ్చిపోవడం మంచి ఆలోచన అని. అయితే ఆయనకి అది మంచి అనిపించింది, మనం ఏం చేయలేం. అయితే కింద ఉన్న వారు అంతా అరుస్తున్నారు, రే బాబు నువ్వు ముందు కిందకి దిగరా నాయన, కిందకి దిగరా అంటే ఆయనకి అవే వినిపించట్లా. ఆ 8 మందిని కాపాడాలనే అతని ఆలోచన. హల్లెలూయా. అయితే ఇక ఆ నిచ్చెనకి ఆ గోడకి రెండిటి మధ్యలో వేలాడి ఆ 8 మందిని కూడా క్షేమంగా కిందకి వెళ్ళేటట్లుగా చేశాడు. పాపం వారిని రక్షించే క్రమంలో ఈయన తన ప్రాణాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. అయితే
మీరు చెప్పండి, ఆ 8 మంది వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ జ్ఞానం గొప్పదా? వారందరినీ కాపాడిన ఈ వ్యక్తి గొప్పవాడా? నిజానికి అతనికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంటది, అతనికంటే పిల్లలు ఉండుంటారు, భార్య ఉండుంటది, వారి అమ్మ నాన్న ఉండుంటారు. అయితే ఆ అదంతా ఆ సమయంలో ఆ వ్యక్తికి గుర్తురాల. ఏం గుర్తుకొచ్చిందంటే, నేను సహాయం చేయాలి అనే గుర్తుకొచ్చింది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే. మనం పాపంలో ఉన్నాం, ఇంకొద్దులా ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. అయితే దేవుడు మన కొరకు పంపించిన ఏ ప్రవక్తని మన దాకా రానిలా. అంతే కదా, ఎవరిని కూడా మన దగ్గర రానిలా. మనం వాళ్ళు ముందే తోలేసాం, ముందే చంపేశాం. అయితే ఇక ఇక వీళ్ళెవరు పనికిరారని చెప్పేసి ఆయనే మనకి దేవునికి మధ్యలో సారథిగా నిలబడ్డాడు. హల్లెలూయా. అలా మనందరినీ కూడా ఆ యొక్క నిత్య నరకంలో నుండి నిత్య రాజ్యానికి నడిపించాడు. హల్లెలూయా. ఆ క్రమంలో ఆయన తన ప్రాణాన్ని కోల్పోయాడు, ఎంతో మంది చేత హింసలు పొందాడు, అవమానాలు పొందాడు. ఇవన్నీ నిజానికి ఆ వ్యక్తిని పని చేసిన తర్వాత చాలా మంది పిలిచిన పేరు ఏంటంటే, ఇతడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు లాంటి వాడే. ఎందుకనంటే ఆయన లోకం అంతటి కోసం ప్రాణం పెడితే ఈయన ఈ 8 మంది కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నిజానికి అలాంటి మనసు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు మమ్మల్ని వెళ్ళి ప్రాణం పెట్టమంటారా అంటే, మరి అలాంటి పనులు ఏం చేయొద్దు. నేను చెప్పినా మీరు చేయరు అనుకోండి. అయితే మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే, ఒకరు అలాంటి ఆపదలో ఉన్నారు, వారి స్థితి అలా గట్టు పరిస్థితిలో ఉందంటే మనం ఎంతకైనా వెళ్ళాలి. అంటే నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, డబ్బులు లేకపోతే ఇంకేం చేయలేవా? నువ్వు నీ ప్రార్థనతో నీ కుటుంబాన్ని మార్చుకున్న దానివి, నీ ప్రార్థనతో నీ పరిస్థితుల్ని మార్చుకున్నవారు మీరు. అయితే అలాంటి మీకు వాళ్ళ జీవితాలు, వారి పరిస్థితులని దేవుడి చేతకు అప్పగించడం పెద్ద పని కాదు. హల్లెలూయా. ఎందుకనంటే మీ ప్రార్థన ద్వారా, మీ కన్నీటి ద్వారా మీరు ఈరోజు మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క అన్నిటినీ కూడా క్షేమంగా మందిరంలో ఉంచగలిగారు. అంటే అది మీ ప్రార్థన వల్లే. అయితే మీరు మీ ప్రార్థనతో మీ కుటుంబాన్ని రక్షించుకోగలిగినప్పుడు వారి గురించి ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించరా? ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు మన సొంత ప్రయోజనం కోసం, మన సొంత ఆలోచనల కోసమే ఉండకూడదు. మనం ఎదుటివారి గురించి కూడా ఆలోచించాలి. ఎదుటివారిని గురించి, వారి మేలుని గురించి కూడా మనము ఎప్పుడూ కూడా తలంచాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు మీరు విన్న వాక్యంలో నిజంగా నేను మీకు చెప్పింది 2 మాటలు. మొదటిగా, మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా, మనమే కాదు, మనం ఉన్న స్థితిలో నేను మంచిగా ఉన్నానులే, చాలులే అనుకుంటే కాదు. నా ఎదుటివాడు ఎలా ఉన్నాడు? మీరు కొంతమంది ఉంటారు ఏంటంటే, వాడిని చూసి వీడు వెళ్ళిపోతారు. నిజానికి మీ అందరికి తెలిసే ఉంటుంది ఉదాహరణ. ఏసన్ గారి దగ్గరికి 2 యవనస్తులు వచ్చేవాళ్ళంట. ఒకడేమో బాగా భక్తి కలిగి వచ్చేవాడు, రెండోవాడు కూడా భక్తి కలిగిన వాడే. అయితే ఈ భక్తి కలిగిన వాడికి ఒక రోజు రోగం వచ్చింది. రోగం వచ్చి మళ్ళీ పేకాట అడ్డకి వెళ్తే, పాస్టర్ గారు వాడు రాలేదండి అంటే, వాడు వస్తాడారా, నువ్వు కూర్చో అన్నాడట. అయితే లేదు పాస్టర్ గారు, మేమిద్దరం ఎప్పుడు వచ్చినా కలిసే వస్తాం కాబట్టి నేను వెళ్ళి వాడిని తీసుకొస్తానని వెళ్ళాడండి. వీడు వచ్చాడా? ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయి పాస్టర్ గారట, ఏసన్ గారు వెళ్ళి చూస్తే ఇద్దరు కలిసి కూర్చొని ఆడుకుంటున్నారంట. హల్లెలూయా. అలా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనకి వాళ్ళ గురించి ప్రార్థన చేసే హక్కు ఉంది, కానీ వారిని కాపాడమని అడిగే హక్కు ఉంది, కానీ ఇక దిగిపోయి వాళ్ళతో పాటు మనం కూడా ఏకమై వెళ్ళిపోయే హక్కు లేదు. హల్లెలూయా. కాబట్టి 2 విషయాలు జ్ఞాపకంలో ఉంచుకుందాం. అందరం తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచినట్లయితే, వినిన మాటలను బట్టి నిజమేనాయన, మేము ఇప్పటి వరకునైనా మీరు మాకు ఏ ఆధిక్యత ఇచ్చారో, మీరు మాకు ఏ పరిస్థితిని, ఏ స్థితిలో మమ్మల్ని పిలిచారో ఆ స్థితిలో మేము నమ్మకంగా జీవించలేకపోయామేమో నాయన. ఆ స్థితిలో మేము నాయన మీతో సహవాసం చేయలేకపోయామేమో. మాకు రాని వాటిని, మేము చేయలేని వాటిని చూసి మేము నిరాశపడుతున్నాయినా, మీరు మాకు ఇచ్చిన వాటిని మేము కోల్పోతున్నామేమో నాయన. మాలో ఆ స్థితిని తీసివేయండి. మేము నాయన మీరు మాకు ఏది ఇచ్చారో ఆ స్థితిలో మేము నమ్మకముగా, ఆ స్థితిలో మీతో సహవాసం చేసే మనసును మాకు అనుగ్రహించండి. అలాగే నాయన, మా గురించే కాకుండా మా ఎదుటి వారిని గురించి కూడా నాయన మేము ఆలోచించగలిగినట్లుగా, మేము వారిని గురించి, వారి మేలును గురించి, వారి యొక్క మంచిని గురించి మేము ఆలోచించినట్లుగా, వారిని గురించి ప్రార్థన చేయనట్లుగా సహాయం అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరు కూడా, అయ్యా ఇప్పటి వరకు మేము అలా జీవించలేకపోయామేమో నాయన,
మా ఎదుటివారు బాగుపడటం చూసి, మా ఎదుటివారు మంచిగా ఉండటం చూసి మేము ఓరవలేకపోయామేమో నాయన. అటువంటి మనస్సు మాలో తీసివేయండి. వారు నాయన బాగుపడితే మేము వారిని చూసి ఆనందించినట్లుగా, వారిని చూసి మేము నాయన సంతోషించినట్లుగా సహాయం అనుగ్రహించండి. మేము ఎప్పుడు కూడా నాయన వారు నాయన బాధపడుతుంటే వారిని చూసి హేళన చేసేవారిగా, వారిని చూసి నాయన సంతోషించే వారిగా ఉండే హృదయం, ఆ మనస్సును మనలో తీసివేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మరి రాత్రి మేము నాయన విన్న మాటలను బట్టి వాటిని మా హృదయంలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఏ సేవ వలె మా జీవితాలు కాకూడదు నాయన, ఏ సేవ వలె మా బతుకులు కాకూడదు నాయన. దాని తర్వాత ఎంత శ్రద్ధగా వెతికినప్పటికీ నాయన అతడు తన మొదటి స్థితిని పొందుకోలేకపోయాడు నాయన, తన మొదటి ఆధిక్యతను సంపాదించుకోలేకపోయాడు నాయన. అటువంటి స్థితి మాలో ఉందేమో తీసేయమని ప్రార్థిస్తున్నాం. అటువంటి పరిస్థితులు మాలో ఉన్నాయేమో నాయన, వాటన్నిటి నుంచి మమ్మల్ని దూరపరచండి, వాటన్నిటి నుంచి మమ్మల్ని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. మా బంధకం అన్నిటిని విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. విన్న ప్రతి ఒక్క మాటని నామ హృదయాల్లో మీరు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం అనుగ్రహించండి నాయన. రాలేని వారికి మరొక సమయం అనుగ్రహించండి. వచ్చిన మేమందరం కూడా నీ మాటలను బట్టి నడుచుకునే ఆ యొక్క కృప, ఆ యొక్క అనుగ్రహం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.